అనకాపల్లి జిల్లాలోని ఒక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై బుధవారం రాత్రి కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. విశాఖ నుంచి బాలిక కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో జరుగుతున్న పండుగకు వచ్చింది. అయితే జాతరలో వేడుకలు చూపిస్తానని చెప్పి సీతిన రాజు అనే నిందితుడు 7 ఏళ్ల బాలికను మెడపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించారు. నిందితుడు సీతిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి మండలం గుంకలలోవా శివారులో అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లాలోని ఒక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై బుధవారం రాత్రి ఒక వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శివాని. అనకాపల్లి మండలంలో దారుణం అయితే చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి తన తల్లిదండ్రులతో కలిసి 7 ఏళ్ల బాలిక అయితే జాతర చూడడానికి అయితే గ్రామానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో పాటు సరదాగా ఉంటున్న సమయంలో 54 ఏళ్ల సీతిన రాజు అనేటువంటి వ్యక్తి అయితే బాలిక మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి జాతర చూపిస్తానని చెప్పి కూడా మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఒక మేడ మీదకు తీసుకెళ్లి అత్యాచారానికి అయితే ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా విషయాన్ని చెప్తే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో బాలిక మేడ మీద నుంచి కిందకు దిగుతూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. తక్షణమే స్పందించినటువంటి పోలీసులు అయితే ఆ నిందితుడు సీతిన రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో అనకాపల్లి మండలం గుంకలలోవ సమీపంలో అయితే పోలీసులకు అయితే దొరకడం జరిగింది. దీంతో అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను కూడా వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ సంఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. 54 ఏళ్ల వ్యక్తి అంటే దాదాపు పెద్ద తండ్రి చిన్న తండ్రి ఆ స్థాయిలో ఉంటారు. అలాంటి వ్యక్తి బాలిక మాయమాటలు చెప్పి తీసుకెళ్లి దారుణానికి అయితే ఒడిగట్టడంతో బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. అదేవిధంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి మహిళా సంఘాలు కూడా ఆవేదన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. శివాని. రైట్, థాంక్యూ రాజు.